గుర్తుంచుకో, నిన్ను అనుభవించింది వదిలిపెట్ట. నా కోరిక కూడా తీర్చాలి. అడవి జంతువులకు ఆహారం అయిపోతావు. ఎవర్రా పిల్ల? మస్తు అందంగా ఉన్నది. కా మల్లన్న మామ బిడ్డనే. ఏ మల్లన్న? గద్దలంలో తిరిగి మల్లన్న బిడ్డనా? అవునన్నా. ఏ పిల్ల, ఏంటిది? నీ పేరేం పేరు? అఖిల. పెళ్లిడికి వచ్చినావు. మీ బాబు నీకు పెళ్లి ఎంతలేడా? అడవికి పోయి మా నాయన అడుగు చెప్తాడు. ఏంటే మీ నాయన మావోయిస్టుని పొగరా? గుర్తుంచుకో, నిన్ను అనుభవించింది వదిలిపెట్ట. అదే జరిగితే అడవి జంతువులకు ఆహారం అయిపోతావు. ఏ సంతోష్, చెప్పు మీ దొరకి, లేకపోతే పళ్ళు రాలిపోతాయి. ఇంతవరకు నా మీద ఏ ఆడది కన్నెరేసింది లేదు. చూస్తా నేను సంగతి. చాలు గాని. అన్నా, అది అడవి బిడ్డనే. దాని బలగా మొత్తం అడవిలో ఉంది. మనకెందుకే, పోదాంపా. అడవి బిడ్డ అయితేంద్రా, దాన్ని మాత్రం వదిలిపెట్ట. అఖిల, ఏంది ఇలా పడుకోలేదా? నేను బడి కాదు, కాలేజ్. అవునా? సరే గాని ఏంది నన్ను బాగా అందంగా అవుతున్నావు. ఏం తింటానవే? నీ నారా కొవ్వు తింటానరా, కొవ్వు. కొవ్వు తింటానవా? పంది కొవ్వు తింటానవు గాని, పంది కొవ్వు తింటానవు గాని. చీ బాడుకోవు. పంది కొవ్వు కాదురా, మనిషి కొవ్వు తింటానా. మనిషి కొవ్వు. మనిషి కొవ్వా? అది తింటే మనుషులు అందంగా అవుతారానే? అందంగా అవుతారు, నీ లెక్కమ్మ అందంగా కూడా అవుతారు. అవునా? అయితే నేను కూడా తింటానే మనిషి కొవ్వు. మరి అది ఏడ దొరుకుతుంది? అది ఎక్కడ దొరకదురా, మనిషిని కోసి తినాలరా. అవునా? ఇప్పటికిప్పటి మనిషి ఏడ దొరకాలబ్బా? అది కూడా కొవ్వున్నా మనిషి. నీకుందానే కొవ్వు? నాకేడున్నదిరా కొవ్వు? నీకే ఉన్నది. నిన్ను నువ్వే కోసుకొని తిను. అవును కదా, నాకే బొచ్చడున్నది, నేను మర్చిపోయినా. రైటే, నాది నేను కోసుకొని తింటా. మంచి గ్లామర్ ఫేస్ అయితా. వీడో మెంటలోడు. మందు నాకే వార్నింగ్ ఇస్తారా? బతికెంతారా? అన్నా, ఎందుకే మా గొడవలు? అలా నాయన మంచోడు కాదే. వాన అయ్యాకంటే నేనే డేంజర్. ఇంకా వాడేంద్రా? ఏవండి, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో మందు తాగొద్దని, అయినా తాగుతున్నారంటే నా మాట అంటే లెక్కలేదా? బరాబర్ తాగుతా, రోజు ఇట్టిని తాగుతా. నాకు వారికి ఇస్తున్నా డబ్బులు నాడు మంచం మీద వస్తాబో అతను లోపలికి.
దాకా నీకెందుకు నేను ఎటు పోతే అన్ని నీకు చెప్పిపోవాలా? ఎందుకా? నువ్వు నాకు కాబోయే భార్యవే. మీ నాయన ఉన్నాడు చూడు, మీ నాయన మన ఇద్దరు పెళ్లి చేస్తా అని చెప్పేసి అడవిలకు వేండు. నీ మంచి చెడ్డ నేనే చూసుకునేది, అర్థమైందా? నువ్వు మా నాయనకు నచ్చినావు కావచ్చు, నాకు కాదు. పో ఇక్కడి నుంచి. పోతనే నీ మెడల 3 ముళ్ళు వేసేది నేనే, గుర్తుంచుకో. ఏంటే తాగద్దని నాకే వార్నింగ్ ఇస్తున్నావు? 3 అంటే లెక్కలేదా? నీ ఆరోగ్యం గురించే కదా నేను కూడా చెప్పేది. అయినా ఇంట్లో తాగుడు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా, అయినా ఇంట్లోనే తాగుతున్నావు. బయట తాగొత్తేమో. అయ్యో, ఎందుకే అంత కోపం? బయట అంటే కోపం, బెడ్రూమ్లో కూడా కోపమేనా? కొంచెం నవ్వరాదే? నవ్వే ప్లీజ్. అబ్బో అందగత్తే. ఏంటి బాగా చూస్తాను? ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూడలేదా? నేను చాలా మంది అమ్మాయిలను చూసా, నీలాంటి అందమైన అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను? జమీందారికి బాడీగార్డ్ అన్న పొగరా? నిన్ను చూస్తే పిచ్చెక్కుతుంది. ఏం చేస్తే తగ్గుతుందంటావు? ఓహో, పిచ్చెక్కుతాందా? ఏంటిది బాగా ఎక్కువ మాట్లాడతాను? చెంప కలుగుతుంది. ఏంటి వేషాలు? పద లోపలికి. సరే పా లోపలికి. ఎంత ధైర్యమే నీకు? నా మనిషిని సొంతం చేసుకుంటావా? అమ్మ దొరసానొస్తుంది. గంగమ్మ మంచిగున్నావా? మంచిగున్న దర్శని. ఎందుకు ఇట్లా చీరు? అది మాకొక పనోడు కావాలి. నీ కొడుకు మంచి పనోడని నా చెవిన పడ్డది. అందుకే నీ కొడుకును పనికి పంపిస్తావేమో అని అడుగుదామని వచ్చిన. అట్నే దర్శని, నా కొడుకు పనిలోకి వస్తాడు. ఏమంటావు సంతోష్? నా దగ్గర దొర దగ్గర పని చేయాలి, చేస్తావు కదా? అట్లే దొరసాని, మీ దగ్గర పని దొరకడు నా అదృష్టం. సరే, మెడలో తువ్వాలేసుకో. ఛత్రి కూడా పట్టుకోండా.
చూడు, దొర పని మీద భాగ్యనగరం పోయిండు. రానీకి కొన్ని దినాలు పడుతుంది. అప్పటిదాకా నువ్వే నా మంచి చెడ్డలన్నీ చూసుకోవాలి. చూసుకుంటా దొరసాని. చూడు, నేను ఏ పని చెప్తే ఆ పని చేయాలి. నువ్వు నా ఓడివి. అవసరమైతే నా కోరిక కూడా తీర్చాలి. ఇతను మీ మనిషా? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. చెప్పిన కదా, వాడు నా మనిషి. వీడు నీ ఎంట పడుతుండని నాకెట్లా తెలుసా అనుకుంటున్నావా? తిరుపతి, ఇంకోసారి మీ ఇద్దరు కలిసినట్టు నాకు కనబడాలి. నేనేం చేస్తానో నాకే తెలియదు. రేయ్, శత్రుందా? ఉంది దొరసాని. తీసుకురా. ఏంది షాకేనవా? భయం ఎత్తందా నీకు? భయం లేదే. నీ నాలుక నరాల దింపకపోతే నేను నీ బావనే కాదు. మీ నాన్న దగ్గర తీసుకుపోయి నీకు బుద్ధి చెప్తా.